గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే హైకోర్టు సీజీగా ఏకే సింగ్ అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సీజేగా ఏకే సింగ్, ఇది పూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది అనమాట. ప్రజెంట్ గా తెలంగాణకు తాత్కాలిక సిజేగా ఉన్న సుజయ్ పాల్ ను బదిలీ చేయడం జరిగింది. అతని స్థానంలో ఏకే సింగ్ అంటే త్రిపురకు చెందిన ఇప్పటి వరకు త్రిపుర హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఏకే సింగ్ ను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ గా బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం అనేది సిఫార్సు చేయడం జరిగింది. సో అదే వార్త ఇక్కడ మనకు ముఖ్యంగా ఈనాడులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శాంతి చర్చలు. సో రష్యా మరియు ఉక్రెయిన్ శాంతి చర్చల గురించి ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో గత 3-4 రోజులుగా రష్యా భీకరమైన దాడులు చేస్తుంది ఉక్రెయిన్ పై. ముఖ్యంగా ఉక్రెయిన్ పై డ్రోన్స్, మిసైల్స్ తో అటాక్ చేయడం వల్ల చాలా గ్రామాలు కానీ, ఉక్రెయిన్ గ్రామాలు కానీ, నగరాలు కానీ విలవిలలాడిపోతున్నాయి. సో దీనిపై ముఖ్యంగా గత 10 రోజులుగా శాంతి చర్చలకు ప్రతిపాదన జరిగింది. ఎక్కడ అంటే ఇది టర్కీ రాజధాని అయిన ఇస్తాంబుల్లో శాంతి చర్చలకు ఫేస్ టు ఫేస్, అంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ మరియు రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ ఫేస్ టు ఫేస్ చర్చల కోసం అని చెప్పి ప్రతిపాదన జరిగింది. కానీ ఈ చర్చల దానికి పుతిన్ అటెండ్ కాకపోవడం వల్ల జెలెన్స్కీ కూడా అటెండ్ కాలేదు. సో కేవలం ఉక్రెయిన్ ప్రతినిధులు, రష్యా ప్రతినిధులు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా రష్యా భీకరమైన దాడులు మొదలుపెట్టింది. ఈ దాడులకు మళ్ళీ చర్చల ప్రతిపాదన అని చెప్పి మళ్ళీ ఒక వార్త రావడం అనేది ఒక ఆశ్చర్యకరం అని చెప్పాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ విషయానికి వస్తే అల్కారాజ్ జోరు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో ప్రారంభం కావడం జరిగింది. సో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో స్పెయిన్ సూపర్ స్టార్ అల్కారాజ్ దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు. ప్రెసెంట్ గా 3వ రౌండ్ కు వెళ్ళి 3వ రౌండ్ ను దాటడం కూడా జరిగింది. సో అదే వార్త స్పోర్ట్స్ న్యూస్ లో ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకు ముఖ్యంగా ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత్ మిక్స్డ్ జట్టుకు స్వర్ణం అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ గా ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇది ప్రెసెంట్ గా దక్షిణ కొరియాలోని గుమి అనే నగరంలో జరుగుతుంది. సో ఇక్కడ భారత్ కు 2 స్వర్ణాలు రావడం జరిగింది. ఒకటి గుల్వీర్ సింగ్ 10,000 మీటర్ల రన్నింగ్ రేస్ లో అతనికి ఒక స్వర్ణం రావడం జరిగింది. నిన్న జరిగిన మిక్స్డ్ రిలే 400 మీటర్స్ మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు స్వర్ణం రావడం జరిగింది. సో టోటల్ గా 2 స్వర్ణాలు భారత్ కు రావడం జరిగింది. సో మిగతా బ్రాంజ్ గాని, సిల్వర్ గాని కూడా ఆల్మోస్ట్ మొత్తం టోటల్ కలిసి 12 రావడం జరిగింది అనమాట ఇండియాకు. సో ఒక మంచి శుభరంగా చెప్పొచ్చు ఆసియా అథ్లెటిక్స్ లో. ఫైనల్లో తొలి అడుగు ఎవరితో? క్వాలిఫైయర్ 1 లో నేడు పంజాబ్ అండ్ బెంగళూరు వర్సెస్. సో పంజాబ్ అండ్ బెంగళూరు క్వాలిఫైయర్ అంటే ఫస్ట్ క్వాలిఫైయర్ లో మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ లో మరి ఎవరు విన్ అవుతారో ఈ రోజు జరిగే మ్యాచ్ లో తెలుస్తుంది. సో ఇది మేజర్ గా న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.